వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 21 నుంచి 24 వరకు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ద్వితీయ కుంభాభిషేక రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆలయ ట్రస్టీ రాజా విద్యాసాగర్ గురుస్వామి. కేటీఆర్ పై నమ్మకంతో టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో హమాలీ కార్మికులతో నిరసన తెలిపిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో నిరసన. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ముందు రాష్ట్ర కార్మిక సంఘాల నిరసన. కేంద్ర ప్రభుత్వ తీరుపై సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన. సిరిసిల్ల మున్సిపాల్పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరితపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం శ్రీ ధర్మశాస్త్ర మందిర ద్వితీయ కుంభాభిషేక రజతోత్సవ వేడుకలను ఈ నెల 21 నుంచి 24 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక ట్రస్ట్ రాజా విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు. ఈరోజు సిటీ కేబుల్తో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను తెలిపారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించే ద్వితీయ కుంభాభిషేక రజతోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొని తరించాలని రాజా విద్యాసాగర్ గురుస్వామి పిలుపునిచ్చారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా స్వస్తి పుణ్య హావాచనము, గణపతి పూజ, మంటప దేవతల స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, సాయంకాల అర్చన హారతి, ప్రసాద వితరణ, 22న ఆవాహిత మండప దేవత అర్చన, స్థాపిత దేవతల మూలమంత్ర జపములు, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి హోమము, పుష్పార్చన, పడిపూజ కార్యక్రమం, 23న మండప ఆవాహిత, స్థాపిత, ప్రతిష్ఠ దేవతల అర్చన, మూలమంత్ర వాహనములు, శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యులు సదానంద మాధవానంద సరస్వతి గారి అనుగ్రహ సంభాషణం, బ్రహ్మశ్రీ పుణ్యకృష్ణ నంబూద్రి గారిచే సహస్ర కలశ స్థాపన, పుష్పార్చన, పడిపూజ, అలాగే 24న బ్రహ్మశ్రీ గుడిపాటి చంద్రశేఖర్ శర్మ గురుస్వామి గారిచే కుంభాభిషేకము, పూర్ణాహుతి, ఆవాహిత దేవతల ఉద్యాసన, బలిహరణము, ధ్వజారోహణము, అభభృత స్నానము, అన్న ప్రసాద వితరణ జరుగునని పేర్కొన్నారు. హోమంలో పాల్గొనే దంపతులు 7,116 రూపాయలను చెల్లించాలని, 108 కలశములచే మహా కుంభాభిషేకములో పాల్గొనే దంపతులు 3,116లను చెల్లించాలని, సహస్ర కుంభాభిషేకములో పాల్గొన్న దంపతులు 1,008 రూపాయలు, కలశములచే సహస్ర కుంభాభిషేకములో పాల్గొను దంపతులు 1,116 రూపాయలను చెల్లించాలని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు ఎవరైనా తమకు తోచిన రీతిలో ధన రూపేణ, వస్తు రూపేణ కానుకలు సమర్పించవచ్చని తెలిపారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సిరిసిల్ల పట్టణ భక్తజనులందరికీ తెలియచే విజ్ఞప్తి ఏమనగా, శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మించి 24వ సంవత్సరం దాటి 25వ సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. ఒక విధంగా ఇది రజతోత్సవ వేడుకలు. అట్లే కాకుండా ప్రతి 12 ఏళ్లకు జరిగే కుంభాభిషేకం ఇది రెండవది. 24వ సంవత్సరం కుంభాభిషేకం జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా సహస్ర కలశాభిషేకం ఉంటుంది. ఇందులో పాల్గొనే దంపతులు 1,116 చెల్లించాలి.
కుంభాభిషేకం ఉంటుంది. ఇది 100 మాత్రమే ఉంటాయి. ఇది 3116. హోమాలు ఉంటాయి 22, 23 తేదీలలో. వాటిలో పాల్గొనవలసిన దంపతులు 7116 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో పాల్గొనే దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొనవచ్చు. అంటే ఒక దాని మీద 4 పాల్గొనవచ్చు, 2 పిల్లలు, భార్యాభర్తలు. వీళ్ళందరికీ కూడా అక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. 22, 23, 24 రోజు కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కుంభాభిషేకంలో పాల్గొనడం ఒక విధంగా స్వామివారి కృపనే. ఎందుకంటే మళ్ళీ 12 సంవత్సరాల తర్వాతనే ఉంటుంది. కాబట్టి ఈసారి రజతోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కుంభాభిషేకంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అమ్మవారి కృప పాత్రలను కోరుతున్నాను. స్వామి శరణమయ్యప్ప. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు గులాబీ జెండాకే పట్టం కట్టబోతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణితో కలిసి మాట్లాడారు. సిరిసిల్ల పట్టణ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన పనులపైపే పట్టణ ఓటర్లు మొగ్గు చూపారని తోట ఆగయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు సాకు చూపి భయభ్రాంతులకు గురి చేసినా ఎవరూ కూడా నమ్మలేదని కేటీఆర్కు అండగా నిలిచారన్నారు. రేపు వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు హవా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా ప్రజలు తమనే ఆశీర్వదిస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రాష్ట్ర నాయకులు చీటి నరసింగరావు, సేల్స్ చైర్మన్ రామారావు, ఎంజీ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి గారు, సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు కార్యదర్శి గారు గూడూరి ప్రవీణ్ అన్న, చీటి నరసింగ్ అన్న, అట్లాగే మ్యాన్ రవి, సత్తర్ భాయ్, మల్లికార్జున్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు సహకరించిన యావత్ మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ, వార్డు అధ్యక్షులు కావచ్చు, సీనియర్ నాయకులు, అట్లాగే కార్యకర్త వరకు కూడా అభ్యర్థుల వెంట ఉండి ప్రచారంలో భాగస్వాములైన, గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అట్లాగే రూరల్ నుంచి, అన్ని మండలాల నుంచి కూడా, తంగలపల్లి మండలం, ముస్తాబాద్ మండలం, గంభీరావుపేట మండలం, ఎల్లారెడ్డిపేట మండలం, వీర్నపల్లి మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులందరూ కూడా, మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు నచ్చి గత నెల రోజులుగా సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన కారు గుర్తుకే ఓటేయాలి, కేటీఆర్ గారు నిర్దేశించిన అభ్యర్థి గెలవాలని చెప్పేసి ఇంటింటా ప్రచారం చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా 2 విషయాలు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలను ప్రలోభపెట్టిన, అధికార పార్టీ అని చెప్పేసి లెక్కలేని పెత్తనం చెలాయించిన, దౌర్జన్యం చెలాయించిన, అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీస్ అధికారులను వాడిన, ఎన్నికల అధికారులను వాడిన, గౌరవ కౌన్సిలర్లు అంటే మాజీ కౌన్సిలర్ల ఇండ్లపైకి దాడులు చేయించినా కానీ, అట్లాగే ముఖ్యంగా సిరిసిల్లలోని వస్త్ర వ్యాపారులైన యజమానులను, ఆసాములను బెదిరించి కాంగ్రెస్ పార్టీకే ఓటేయించాలా మీరు, లేకపోతే మీ పరిశ్రమలు బంద్ చేస్తాం, లేకపోతే మీకు ఇచ్చే ఆర్డర్లు బంద్ చేపిస్తాం, లేకుంటే మీకు వస్త్ర వ్యాపారులకు కావచ్చు, ఆసాములకు కావచ్చు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏదైతే వాళ్ళకు డబ్బులు ఉన్నాయో అవి రాకుండా చేస్తామని చెప్పేసి అనేక రకాల బెదిరింపులకు పాల్పడినా కానీ సిరిసిల్ల నిన్నటి రోజున సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డులలో ఎలక్షన్ జరగడం జరిగింది. దీని ముఖ్యంగా పెద్దలు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఎంతో ఆలోచనతోటి దాదాపు నెల రోజుల నుండి ఇక్కడనే ఆలోచన పెట్టి నెలకు ముందే అన్ని మండలాలకు వెళ్ళి
ముఖ్య నాయకులను ఇన్ఛార్జీలుగా వేసి ఇవాళ రోజున సిరిసిల్ల పట్టణ ప్రజలు ఎక్కువ శాతం పోలు కావడానికి ప్రతి ఒక్కరికి మొగిలైజేసిన ఇన్ఛార్జిగా వ్యవహరించిన మరి వారందరికీ మా సిరిసిల్ల పార్టీ పక్షాన వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా దాదాపు వారం 10 రోజుల నుండి మీడియా ద్వారా కానీ అన్ని ద్వారా కానీ మీడియా మిత్రులకు మన పాత్రికేయ సోదరులకు వారికి ప్రత్యేకంగా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిరిసిల్లాలోని పెద్దలు కేటీఆర్ గారు అభివృద్ధి అంటే చూపించి దాదాపు 20 సంవత్సరాల నుండి వెనుకబడ్డ ప్రాంతాన్ని 10 సంవత్సరాల నుండి అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి కాబట్టి ఈ నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీకి మా పార్టీ పక్షాన అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ, ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆదరణ, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అభివృద్ధి చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ మా కౌన్సిలర్లకు ఎక్కువ శాతం మెజార్టీతోటి గెలిపించే అంచనాలు మా పక్షాన ఉన్నాయి. ఖచ్చితంగా అది గెలుపు కేటీఆర్ గెలిపే. ఖచ్చితంగా కేటీఆర్ ఏదైతే ఊహించిండో ఆ గెలుపుకు రేపు సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా సిరిసిల్ల మా బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, మరి మా పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు ఈ ఎలక్షన్లో అందరూ పాలుపంచుకొని సిరిసిల్ల జెండా గత చరిత్రలోని విధానంగా జెండా ఎగిరేసే భాగస్వాములు అయినందుకు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా పార్టీ పక్షాన మరియు అధ్యక్షుల పక్షాన సుధా వారికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీని కొనసాగించాలని, రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2025 విద్యుత్ సవరణ బిల్లు రద్దుకై, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకై, కనీస వేతనాల పెంపుకై, మతోన్మాద కార్పొరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు గుంటి వేణు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు పరం చేయకుండా ఉండాలని తదితర డిమాండ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 90,000 మంది ఉపాధి కార్మికులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ఈ పథకానికి 1,50,000 కోట్ల బడ్జెట్ అవసరం ఉండగా కేవలం 85,000 కోట్ల బడ్జెట్ తోటే కొనసాగించడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు సరైన వేతనాలు లేక సమయానికి బకాయిలు పెండింగ్ ఉండడం మూలంగా ఉపాధి హామీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్, సిపిఐ మండల నాయకుడు బాచుపల్లి శంకర్, రాజేందర్ బాలయ్య, రాములు, మల్లయ్య, శంకర్, ఆనంద్, రవి, నరసయ్య, గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతు పండించేటువంటి పంట గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లాగే బోనస్ ఇవ్వద్దు అనేటువంటిది బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. రైతు పండించిన పంటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది. ఈ బోనస్ ఇవ్వడం మూలంగా రైతులు బాగా పంటలు పండించేసి అది మిగులు ధాన్యం అవుతుందని బీజేపీ చెప్తా ఉంది. అది తప్పు, దానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉపాధి హామీ ఏదైతుందో ఇది ఉపాధి హామీ చట్టం. ఉపాధి హామీలో దాదాపుగా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ చట్టాన్ని తీసివేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఉపాధి హామీలో అయితే దాదాపు 90% నిధులు ఏవైతున్నాయో ఉపాధి హామీ కార్మికులకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. కానీ వల్ల ఉపాధి చట్టాన్ని రద్దు చేసి విబిజి రామ్జీ అనే చట్టం తీసుకొచ్చి ఇక కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఏదైతే ఉందో అది చెప్పుతూ ఇవల్ల 40% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించాలని చెప్పడం ఏదైతే ఉందో ఇది ఆర్థికంగా పెను భారంతో కూడుకున్నటువంటిది కనుక వెంటనే 40% రద్దు చేసి కేంద్ర ప్రభుత్వమే 90% నిధులు ఇచ్చి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం 125 రోజులు ప్రతి ఉపాధి హామీ కార్మికుడికి కల్పిస్తామని హామీ ఇస్తుంది. కానీ వల్ల
ఇవల్ల 125 రోజులు కనుక పని కల్పిస్తే దేశవ్యాప్తంగా 3 లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది. 100 రోజులు పని కల్పిస్తేనే ఇవాళ 1,50,000 కోట్లు బడ్జెట్ అయితే అవి కూడా ఇవ్వక ఇవాళ బడ్జెట్లో క్రమక్రమంగా నిధులు తగ్గిస్తూ కేవలం 85,000 కోట్లు మాత్రమే ఇవాళ ఈ దేశ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ చట్టానికి అనుకూలంగా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఉపాధి హామీలో పనిచేయడానికి కార్డు కావాలంటే మనం ఇక్కడ అప్లై చేసుకుంటే కార్డు ఇచ్చేది, కానీ ఇవాళ దేశంలో ఢిల్లీకి పోయి కార్డు అప్లై చేసుకోవడం అనేది సాధ్యమయ్యే పనే కాదు. కాబట్టి తక్షణమే ఈ 4 రేపటి కోట్లు రద్దు చేయాలి. రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లాగే రైతు బోనస్ ఏదైతుందో ఆ బోనస్ తక్షణంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని బీఆర్టీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికులు పని బంద్ చేసి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న 29 చట్టాలను తుంగలో తొక్కి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కార్మికులకు మరణ శాసనంగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల ఉపాధిని దెబ్బతీసి రోడ్డు పాలు చేసే కుట్రలను యావత్ కార్మిక వర్గం తిప్పికొట్టాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్మికునికి పని గంటలు పెంచే విధంగా యాజమాన్యంపై అడిగే హక్కు లేకుండా ఇటువంటి సమ్మెలు గాని నిరసనలు గాని తెలియజేసేకుండా సంఘాలుగా ఏర్పడకుండా పని భద్రత లేకుండా కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు. ఇప్పటికే బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు పెట్టి పరిశ్రమ నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. దీని ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది బీడీ కార్మికులు ఉపాధి కరువై రోడ్డు పాలు కావటం జరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఉద్యోగులను కార్మికులను రోడ్డు పాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆడెపు జ్యోతి, లత, సుమలత తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్మిక సంఘాలు కలిసి జాతీయ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా తంగెల్పల్లి మండలంలోని మరి బీడీ పరిశ్రమ ముంగట కూడా మరి బీడీ కార్మికులతో కలిసి ఈరోజు నిరసన తెలుపుతున్నాం. మరి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను సవరణ చేస్తూ మన 4 లేబర్ కోడ్లుగా చేసి ఈరోజు కార్మికులకు అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో మరి మోడీ ప్రభుత్వం మరి కోర్లను తేవడం నిజంగా ఇది సిగ్గు చేయటం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను కాపాడాలి, దానిపై ఆధారపడ్డ మరి కార్మికులను కాపాడుకోవాలి. మరి వేలాది మంది, లక్షలాది మంది మరి ఆధారపడి జీవిస్తున్నటువంటి బీడీ పరిశ్రమ మీద అనేక ఆంక్షలు, మరి జిఎస్టీ అని, ఉర్రగుత్తు అని, మరి కోప్టా చట్టం అని వివిధ రకాలుగా మరి బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో మరి కేంద్ర ప్రభుత్వం మరి ఆలోచన చేయడం, మరి ఆంక్షలు విధించడం నిజంగా ఇది బాధాకరం. కేవలం నెలలో 10 రోజులు 12 రోజులు నడుస్తున్నప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం మరి వీళ్ళ పరిశ్రమను గుర్తించి వీళ్ళకు జీవనోపాధి కల్పించింది పోయి మరి వారి పరిశ్రమ మీద అనేక ఆంక్షలు పెట్టడం అనేది బాధాకరం. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఈరోజు కార్మిక చట్టాలు ఉండొద్దని, వారి హక్కులు ఉండొద్దని ఈరోజు యాజమాన్యాలకే తొత్తులుగా మారేటువంటి చేయడం అనేది ఇది బాధాకరం. మరి ఎన్నో ఏళ్ళుగా పోరాడి తెచ్చుకున్నటువంటి 8 గంటల దినాన్ని తుంగలో తొక్కి ఈరోజు అనేక చట్టాలు తెచ్చి సవరణలు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. బీడీ పరిశ్రమపై విధించినటువంటి ఆంక్షలను ఎత్తివేయకుండా మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని వ్యతిరేకించకపోతే మరి కార్మిక వర్గం కూడా ఈ ప్రభుత్వంపై కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిరిసిల్ల ఆర్డీఓకి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగులందరినీ రెగ్యులైజ్ చేయాలని, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, రైతు వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని, ఉపాధి హామీని పట్టణాలకు విస్తరించి సంవత్సరంలో 200 రోజుల పని దినాలు కల్పిస్తూ రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, పవర్లూమ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం 10 గంటల పని, వారంలో 48 గంటలు కల్పిస్తూ నైట్ డ్యూటీ రద్దు చేయాలని, వర్క్ టు ఓనర్ పథకం వెంటనే అమలు చేయాలని,
థ్రిఫ్ట్ స్కీమ్ అమలు చేయాలని, 50 సంవత్సరాల కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు సైతం 55 సంవత్సరాలు నిండిన వారికి 5,000 పెన్షన్ ఇవ్వాలని, అంగన్వాడీలను రెగ్యులైజ్ చేయాలని, సివిల్ సప్లై కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, హమాలీ కార్మికులకు పని భద్రత, దేవస్థానం, మిషన్ భగీరథ వారిని రెగ్యులైజ్ చేయాలని, ఆటో కార్మికులకు ప్రభుత్వం చెప్పిన విధంగా జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని తదితర డిమాండ్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, పోచయ్య, వడ్డేపల్లి లక్ష్మణ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెం రమణ, జువ్వాజీ విమల, ఐఎఫ్టియు నాయకులు ఆకుల రాములు, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు సోమిశెట్టి, దశరథం తదితర నాయకులు పాల్గొన్నారు. ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలుగా మరి అనేక మార్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి మంద బలంతో మరి తన ద్వంద్వ నీతితో ఏదైతే కార్మికులకు సంబంధించిన అన్ని హక్కులను కాలరాస్తూ బడా పెట్టుబడి బూర్జువా విధానాలకు మరి అనుకూలంగా చట్టాలను తీసుకొస్తూ కార్మిక గొంతులను నొక్కాలనే ఈ బీజేపీ ప్రయత్నాన్ని నిరసిస్తున్నాం. మరి ఏదైతే ఈ బీజేపీ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో మరి గ్రామ స్థాయి నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజా సంక్షేమాన్ని, కార్మిక సంక్షేమాన్ని గాలికి వదిలిన బీజేపీ ప్రభుత్వం అధికారమే పరమావధిగా పెట్టుబడిదారులకు సేవ చేయడమే లక్ష్యంగా మరి ప్రజా గొంతులను ఈరోజు నలుముతా ఉన్నది. ఇట్టి విధానాలను వ్యతిరేకిస్తాం. రాబో రోజుల్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అందరినీ కూడా ప్రజా చైతన్యంతో, కార్మిక వర్గ చైతన్యంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆడియో గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచి 12 సంవత్సరాలకు అడుగుపెడుతున్న క్రమంలో ప్రధానంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక 44 చట్టాలను 4 లేబర్ కోడ్గా కుదించి కార్మికులను ఇలా కట్టు బానిసలను చేసే విధానంలో పాల్పడుతూ ఉంది. ఇలా కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి కేంద్ర బీజేపీ ప్రభుత్వం, కేంద్ర మోడీ గారు ఇలా కార్మికుల యొక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉన్నారు. ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం, ఈ దేశంలో మీరు సాధించిపెట్టినటువంటి చట్టాలు ఇవి కావు. ఇలా 134 సంవత్సరాల కింద బ్రిటిష్ సామ్రాజ్యంతో తిరుగుబాటు చేసి సాధించుకున్నటువంటి కనీస వేతనాల చట్టం, కార్మికుల నిత్యావసరాలకు సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే చట్టాన్ని కూడా పూర్తి సవరించి 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్గొనడం మానుకొని 44 కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు అనుకూల విధంగా చూడాలని చెప్పేసి మేము అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రధానంగా దేశంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా విచ్చలవిడి పెట్టుబడిదారు వ్యవస్థకు కొమ్ము కాస్తూ, ఇలా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మికులను ఇలా కట్టి బానిసలను చేసుడు మానుకోవాలి. 44 కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి 4 లేబర్ కోడ్లను రద్దు చేయడం వేళలో ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెతో కాదు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు సిద్ధమైనాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండల కేంద్రంలో ధర్నా, నిరసన కార్యక్రమం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై వ్యతిరేక నినాదాలు చేశారు. కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా రూపొందించిన 4 లేబర్ కోడ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు పక్షాన పోరాడేందుకు, సంఘాలు పెట్టుకునేందుకు వీలు లేకుండా కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే విధంగా ఉన్న ఈ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, గ్రామ పంచాయతీ జిల్లా అధ్యక్షుడు బుర్రా శ్రీనివాస్ గౌడ్, సిఐటియు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సూరం పద్మ, మండల ఉపాధ్యక్షుడు కాసాని రవీందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, చంద్రయ్య, జానీ ఎల్లవ్వ, రణం పద్మ, అంజవ్వ, కనకవ్వ, పరశురాములు, నరసయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గం కష్టజీవులకు ఉరితాళ్లు బిగించి మరణ శాసనంగా తీసుకొచ్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో తంగలపల్లి మండలంలో కార్మికులందరితో కూడా నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీని కార్మిక వర్గం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మిక వర్గము పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అనుకూలంగా మరి రద్దు చేసి
మరి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. మరి ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే మరి కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసుకునే హక్కు లేకుండా, మరి పని గంటలు పెంచే విధంగా, మరి కార్మికుల కనీస హక్కులు లేకుండా, ఉపాధి భద్రత లేకుండా ఈ చట్టాలను తీసుకురావడం అంటే దేశంలోని కార్మిక వర్గాన్ని మరి పెట్టుబడిదారులకు బానిసలుగా చేయడమే అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, యథావిధిగా కార్మిక చట్టాలను కొనసాగించాలని అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెడచేన పెట్టి 2025 నవంబర్ 21న ఈ లేబర్ కోడ్ల నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. మరి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం, కష్టజీవులు, ఉద్యోగ వర్గాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి ఒకరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సమ్మెతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలి. లేకుంటే ఈ ఒక్కరోజు సమ్మెతో కాదు, దేశవ్యాప్త ఉద్యోగంగా కార్మిక వర్గం పోరాడైనా సరే మా హక్కులను సాధించుకునే దిశగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా, అన్ని రంగాల కార్మికులకు కూడా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల మరి ఇప్పటికే ప్రభుత్వాలు ఉన్న చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వల్ల కనీస వేతనాలు లేక, ఉద్యోగ భద్రత లేక మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న చట్టాలు కూడా మరి తీసివేస్తే మన కార్మికులకు మరి మళ్ళీ కట్టు బానిసలు లెక్క మనం పని చేయాల్సి వస్తుంది. కాబట్టి మన కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మరి మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మన హక్కుల చట్టాల పరిరక్షణ కొరకు జరిగేటువంటి ఈ ఉద్యమాలలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం మన చట్టాల హక్కులను పరిరక్షించడంలో భాగంగా కదలి రావాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్ సరఫరా బిల్లుని 2025 జీరామ్ చట్టాన్ని సవరించి బిల్లుని ప్రవేశపెట్టవలసిందిగా అనుమతిస్తున్నాము. అది కాకుండా డిమాండ్, కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఈ సారథ్య సమ్మె ఈ ఒక్కరోజు భాగంగా సారథ్య సమ్మెలు ప్రతి ఒక్క సంఘాలు, అన్ని సంఘాలు కలిసి ఈరోజు సమ్మె చేయడం జరిగింది. సుదీర్ఘ విరామం తరువాత సిరిసిల్ల మున్సిపాల్పై కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం ఉంచి సిరిసిల్ల మున్సిపల్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని ప్రకాష్ పేర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలను కాంగ్రెస్ గెలిచి చైర్మన్ పీఠంను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు, బొప్ప దేవయ్య, గోనె ఎల్లప్ప, కుడిక్యాల రవికుమార్, నేరెల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక శాతం గెలుస్తారని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈ సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు పోలింగ్ తర్వాత మరి ఈ సిరిసిల్ల పట్టణంలో జెండా ఎగిరేస్తామని చెప్పి తెలుపుతూ, అదేవిధంగా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి సిరిసిల్ల మున్సిపల్ ఎలక్షన్ల పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నిన్న జరిగినటువంటి సిరిసిల్ల పురపాలక సంఘం ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. వారు మా అందరిపై చూపినటువంటి ఆదరాభిమానాలు మరువలేనటువంటివి. ఏదైతే సిరిసిల్ల పురపాలక సంఘంలో గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము లేనటువంటి పరిస్థితుల్లో ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు వారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఉన్నాను. 39 వార్డుల అభ్యర్థులు వారి గెలుపులకు కృషి చేసినటువంటి సందర్భంగా వారి అందరికీ అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలందరి సమిష్టి కృషితో కాంగ్రెస్ గెలుపు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే మా యొక్క వేములవాడ ఎమ్మెల్యే గారు, విప్ ఆది శ్రీనివాస్ గారికి, మా యొక్క సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేంద్రన్న గారికి, డిసి అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారికి,
గ్రంథాలయం చైర్మన్ నాలుగు సత్యనారాయణ గారు కూడా వారందరికీ సమిష్టి కృషితో అభ్యర్థులను ఎంపిక చేసిన మొదటి నుంచి గెలుపు దిశగా పయనించినంత వరకు వారు చేసిన ప్రయత్నాలు చాలా మా విజయానికి కారణమైనవి. ముఖ్యంగా సిరిసిల్ల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క గెలుపులో కృషి చేసినటువంటి వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే జరిగినటువంటి పురపాలక సంఘ ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు 39 వార్డుల ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినటువంటి ముఖ్యంగా ఎన్నికల సంఘానికి, అలాగే ఇంత పెద్ద ఎన్నికల్లో ఏమాత్రం ఎలాంటి సంఘటన జరగకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సిరిసిల్ల ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. ఆ ధన్యవాదాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రకాష్ అన్న గారికి, అలాగే సిరిసిల్ల కాంగ్రెస్ శ్రేణులందరికీ, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వేములవాడ విప్, వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న గారు, అలాగే సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గారు, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యన్న గారు, మిగతా కాంగ్రెస్ శ్రేణులందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఎన్నికల్లో అభ్యర్థులను కూడా పారదర్శకంగా ఎలాంటి పైరవికి తావు లేకుండా పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరగడం, ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా మా వైపు ఓటు వేసిందనేటువంటి విశ్వాసాన్ని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని వార్డులలో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా సిరిసిల్ల ఓటర్ మహాశయులకు ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 21 నుంచి 24 వరకు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ద్వితీయ కుంభాభిషేక రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆలయ ట్రస్టీ రాజా విద్యాసాగర్ గురుస్వామి. కేటీఆర్ పై నమ్మకంతో టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో హమాలీ కార్మికులతో నిరసన తెలిపిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో నిరసన. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ముందు రాష్ట్ర కార్మిక సంఘాల నిరసన. కేంద్ర ప్రభుత్వ తీరుపై సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన. సిరిసిల్ల మున్సిపాల్పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.